ముఖ్యంగా ఈ సినిమాకి నావికుడై, శ్రామికుడై, దర్శకుడై, నిర్మాతగా, యాక్టర్గా ఎంఎన్వి సాగర్ గారు ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఎందుకంటే 6 కథలు మన చుట్టూ ఉండే కథలే, అది కూడా ప్రేమికుల కథలు. ప్రేమికుల రోజున ఒక అద్భుతంగా లాంచ్ చేయటము. ఈ సినిమాలో నాకు అద్భుతమైన 2 పాటలు ఇచ్చారు. ఆ పాటలు ఎలా ఉంటాయి అంటే, ఆల్రెడీ జనాల్లో 50 కేజెస్ తాజ్మహల్ అని ఒక అమ్మాయి అందాన్ని ఎంత అద్భుతంగా రాపిచ్చారంటే, మళ్ళా మనం 80s 90s లో ఇళయరాజా మ్యూజిక్ లో విన్న మంచు పల్లకి, అభినందన ఇలాంటి అద్భుతమైన పాటల లెక్క ఈ సినిమాలో కాలం రాసిన కథల్లో ప్రతి పాట అలానే ఉంటుంది. ఇంకొకటి డివోషనల్ ఒక సాంగ్ ఉంటుంది. ఈ 6 కథల సమాహారమైన కాలం రాసిన కథల్లోని ప్రతి వ్యక్తి జీవితాన్ని, జనరల్గా ఆ సాంగ్ రిలీజ్ అయినాక ఒక పెద్ద వైరలే అవుతుంది. తలకొక రాత, గడపొక చరిత, ఇట్లా ప్రతి ఒక్క జీవితాలని వడపోసి వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, మన చుట్టూ జరిగే ప్రేమ కథలే కాలం రాసిన కథలు. ఇది చాలా పెద్ద హిట్ సినిమా అండి. నిజం చెప్పాలంటే పెద్ద సినిమాలకు పోటీ ఇస్తుంది ఒక బలగం, తర్వాత ఒక హనుమాన్. ఈ మధ్య పెద్ద సినిమా చిన్న, సార్ చెప్పినట్టు పెద్ద సినిమా చిన్న సినిమా అని ఏం లేదు. కాలం రాసిన కథలు కూడా ఒక చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇందులో ముఖ్యంగా సాగర్ గారు యాక్టింగ్ చూస్తుంటే మళ్ళీ రవితేజ గారిని చూసినట్టుంది, జూనియర్ రవితేజ గారిని చూసినట్టుంది. సార్ చాలా బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ లో మీరు చూపించిన సీన్ కి ఒక 10 years లో మీరు కూడా పెద్ద స్టార్ అవుతారు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు సాగర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.